సో ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నారా? లేను, లేరు. ప్రశాంతంగా ఉన్నా. ప్రశాంతంగా ఉన్నారు. సో అంటే ఇప్పుడు మీరు అంటే లవ్ ఉండే మీది రిలేషన్ బీటెక్లో, అది కంటిన్యూ అయిందా? బీటెక్ అయిపోయిన తర్వాత బ్రేకప్ చెప్పిన. ఓకే. అప్పుడు చాలా రోజులు సతాయించిండు. తర్వాత సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఒక రిలేషన్ ఉండే అని చెప్పి నాకు అవును. దేవ్ దేవా ఆ. ఇదేం రూమర్ కొత్తగా ఎవడాడు నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ మరి. దేవ్ అనే పర్సన్తో అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉంది. దాని తర్వాత దేవ్ అనే పర్సన్కి అంటే తిని ఇట్లా డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో ఇట్లా తిరుగుతుంది అన్నప్పుడు ఆయన వదిలేసిండు అన్నట్టు నాకు వచ్చింది. నైస్. సో అట్లాంటిది వచ్చింది. నేను ఇంకో రూమర్ విన్నా. డైరెక్ట్గా అడిగాడు ఒకడు, ఓకే, నువ్వు చెన్నైలో ఒక ప్రొడ్యూసర్ని మోసం చేసిన విషయం నాకు తెలుసా అన్నాడు. నేను చెన్నై ఎప్పుడు పోయ్యా, నేను ఎవరిని పట్టాయించిన నా వాళ్ళు. కానీ కాదు, ఇన్ని గణం జరిగినాయి కదా, ఎవరన్నా అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంప్రెస్ అయ్యి సరే మన కమిట్మెంట్ ఇద్దాము అనుకున్నది ఏదన్నా ఉందా? అంత ఇంప్రెస్ చేసేంత కెపాసిటీ లేకపోవడం వల్ల కమిట్మెంట్లు అడుగుతారు. కమిట్మెంట్ అడిగేదే ఇంప్రెస్ చేయలేకపోవడం వల్ల. అర్థమైందా? ఇంప్రెస్ చేస్తే కమిట్మెంట్ అన్న పేరు ఎందుకు వస్తుంది?